బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసుడికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ అటు భవిష్యత్తులో కానీ మరెవ్వరూ ఉండరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని నోరారా అంటే అదొక ఆనందం, చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న కొండే ఒక అద్భుతం. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవటానికి తప్పించని భక్త హృదయం ఉంటుందా చెప్పండి? అలాంటిది ఆ బ్రహ్మాండ నాయకుడి దివ్య ప్రసాదం మీదే విషం చిమ్మే కుట్రకి తెరతీశారు చంద్రబాబు. తన క్షుద్ర రాజకీయాల కోసం ఏకంగా ఆ దేవదేవుడి అనుగ్రహ రూపమైన ప్రసాదం మీదే కుతంత్రాలు పన్నారు. తిరుమల లడ్డూ మీద చంద్రబాబు ఆయనకో చెప్పిన అబద్ధాలకు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి సంబంధం లేదని సిబిఐ సిట్ స్పష్టం చేసింది. లడ్డూలో పంది కొవ్వు కానీ చేప నూనె కానీ వాడలేదని తన ఛార్జ్షీట్లో తేల్చి చెప్పింది. దేవదేవుడి మహాప్రసాదం మీదే మహా కుతంత్రం నడిపిన చంద్రబాబు మీద భక్తజన కోటి భగ్గుమంటోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తిరుమల లడ్డూ ప్రసాదం లభిస్తే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి ఆశీస్సులే అని భక్తజన కోటి భావిస్తుంది. చిన్న లడ్డూ ముక్క లభించినా ఆ వెంకటేశ్వరుడి కటాక్షం పొందినట్లు తన్మయం చెందుతారు భక్తులు. అలాంటి పవిత్ర లడ్డూ వైపు భక్తులంతా అనుమానంగా చూసే కుతంత్రానికి తెరతీశారు చంద్రబాబు. హిందూ సమాజంలో అనుమానపు బీజాలు నాటే నీచానికి ఒడిగట్టారు. వాడని నెయ్యితో ఒక కుట్ర, తయారు కాని లడ్డూతో ఒక కుతంత్రం, జరగని తప్పు మీద ఒక పన్నాగం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమైపోతుంది అన్న కుట్టెల నీతి మీద దశాబ్దాలుగా బతుకుతున్న చంద్రబాబు ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి మీదే అబద్ధాల ప్రచారానికి దిగిపోయారు. తిరుమల లడ్డూ మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూసిన కొవ్వెక్కిన కూతలు, చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని సిబిఐ సిట్ స్పష్టం చేసింది. శ్రీవారి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన పచ్చ ముఠాకు ఏ శిక్ష పడాలి? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమైపోతుంది. చంద్రబాబు కుట్రల వెనుక కుటిల నీతి ఇదే. దశాబ్దాలుగా తన వెన్నుపోట్లకి, కుతంత్రాలకి, దిక్కుమాలిన రాజకీయాలకి ఇదే కుటిల నీతిని వాడుతూ వచ్చిన చంద్రబాబు చివరకు ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం పవిత్రతని అపహాస్యం చేసే నీచ స్థాయికి దిగజారిపోయారు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయటానికి దేవదేవుడి మీద కుట్రలు చేసే మహాపచారానికి ఒడిగట్టారు. తిరుమల లడ్డూలో పంది కొవ్వు, చేప నూనె కలిశాయన్న అబద్ధాన్ని 100 సార్లు చెప్పేస్తే భక్తజన కోటి నమ్మేస్తుందని, ఆ శ్రీనివాసుడి పవిత్రత మీదే కుట్ర పన్నేసి రాజకీయ ప్రయోజనం పొందేయాలన్నది చంద్రబాబు పన్నాగ. ఈ కుట్రలో భాగం పంచుకోవటమే తన అదృష్టం అన్నట్లుగా రంగంలోకి దిగిపోయిన పవన్ కళ్యాణ్ దుర్గగుడి మెట్లు దగ్గర డ్రామాలేసి మహాపచారంలో తన వాటా పాపాన్ని దక్కించుకున్నారు. తిరుమల లడ్డూ చుట్టూ చంద్రబాబు పన్నిన కుట్రలు చూసి భక్తజన కోటి చీకొట్టింది. సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. అయినా ఇటు పచ్చముట అదే అబద్ధాన్ని పదే పదే చెప్తూ వచ్చింది. ఇక ఎల్లో మీడియా దిక్కుమాలిన కథనాలు రాస్తూ ఆ దైవం కన్నా తమకు చంద్రబాబు చిల్లర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చేసింది. ఇన్ని రకాలుగా పచ్చముఠా చెబుతూ వచ్చిన అబద్ధాలు బద్దలయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ వచ్చినట్లుగా తిరుమల లడ్డూలో ఎక్కడా జంతువుల కొవ్వు వాడలేదని సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ స్పష్టం చేసింది. దేవుడినే రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు ఇప్పుడు భక్తజన కోటికి ఏం సమాధానం చెప్తావు? కోట్ల మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన పచ్చముట్ట ఇప్పుడు మీకేం శిక్ష విధించాలి? టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? వేషం వేసుకుని తప్పుడు ఆరోపణలు చేసిన సనాతని ఇప్పుడు తమను నోరు పెగలదా? ఆ వెంకటేశ్వర స్వామి మీదే కుట్రలు చేసిన వారికి శిక్ష తప్పదంటున్న భక్తులు. పాపం బద్దల్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక కుట్రల్లో చంద్రబాబు అండ్ కో మూట కట్టుకున్న పాపం అనేక సార్లు బద్దలైంది. ఎందుకంటే 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో కుతంత్రాలు, పన్నాగాలు, వంచన, వెన్నుపోట్లు, నయవంచన చుట్టూనే తన ఉనికిని చాటుకుంటూ వస్తూ ఉన్న నాయకుడు చంద్రబాబు. అందుకే ఏ రాజకీయ నాయకుడు, ఆ మాటకొస్తే ఏ మనిషి చెయ్యని దుస్సాహసం చేశారు. వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం పవిత్రత మీదే కుట్ర పన్నారు.
ఆ కుతంత్రాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల్లో అనుమాన బీజాలు నాటాలన్న కుట్ర, వైఎస్ఆర్సీపీని జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేయాలన్న కుతంత్రం, హిందూ సమాజంలో విద్వేషం రాజేయాలన్న పన్నాగం, తన రాజకీయ లబ్ధి కోసం ఆ భగవంతుడినే నీచ రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబుని దేశమంతా చీకొట్టింది. భక్తజన కోటి కన్నెర్ర చేశారు. అయినా ఇంకా ఆ కుట్రను పచ్చముట కొనసాగించింది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం తెచ్చేందుకు తెగబడుతోంది. ఆ పక్కా కుట్రలో భాగంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై అవాస్తవ ఆరోపణలతో అసత్య కథనాలను వండివారుస్తోంది. రాజకీయాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దూరం ఉంచాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ దుష్ప్రచారానికి బరితెగించింది. సిట్ నివేదిక పేరుతో ఎల్లో మీడియా అసత్య కథనాలతో విషం చిమ్మింది. ఇప్పుడు అదే సిబిఐ సిట్ తన ఛార్జ్ షీట్లో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ చేసిన ప్రచారంతో వైఎస్ఆర్ సిపికి కానీ, నాటి టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి కానీ, భూమన కరుణాకర్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ నేతలెవ్వరికీ సంబంధమే లేదని తేల్చింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు పచ్చ మీడియా ఆరోపించినట్లుగా ఎలాంటి జంతువుల కొవ్వు వాడలేదని స్పష్టీకరించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది. మరి ఈ పాపపు మాటలు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. కలియుగంలో భక్తులను అనుగ్రహించటానికి, ఆదుకోవటానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమి మీద వేంచేయటానికి తిరుమలను ఎంచుకున్నారు. ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉండటం రాష్ట్రానికి ఒక వరం, అనుగ్రహం. ఆ దేవదేవుడి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయాల్సిందేంటి? స్వామి, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసే నా నీచ బుద్ధిని మార్చమని వేడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కొనసాగించే విఘ్నతని ప్రసాదించమని కోరుకోవాలి. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది రాక్షస పాలన చేయటానికి కాదన్న ఇంగిత జ్ఞానం ఇవ్వు తండ్రి అని వేడుకోవాలి. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్బుద్ధిని పోగొట్టమని కోరుకోవాలి. కానీ చంద్రబాబు చేసిందేంటి? ఇంకా చేస్తోందేంటి? ఆ 7 కొండల వాడినే తన కుట్రలో పావుగా మార్చి వైఎస్ఆర్సీపీని అప్రతిష్ట పాలు చేయటానికి వాడని నెయ్యి మీద, తయారు కాని లడ్డూ మీద, జరగని తప్పు మీద పచ్చ పన్నాగాలు పన్నేశారు. చివరకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కూడా పచ్చముఠా పన్నాగాలు ఆగలేదు. ఇప్పుడు సిబిఐ సిట్ తన ఛార్జ్ షీట్ లో అసలు నిజాలను బయటపెట్టింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా కూసిన కొవ్వెక్కిన కూతలు, రాసిన దిక్కుమాలిన రాతలు పచ్చి అబద్ధాలను తేల్చి చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం. ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా? కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు. ఏం చెప్పాడు? పంది కొవ్వు అన్నాడు, జంతువుల కొవ్వు అన్నాడు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తాడు, ఇది సమాధానం చెప్తాడు. పశువులు మేత సరిగా తిననప్పుడు, వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా? హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా? ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా? అనుభవిస్తావు చంద్రబాబు అని మనవి చేస్తున్నా. అనుభవిస్తావు నువ్వు. నీచం, హేయం, ఘోరం, పాపం, హీనం చాలు. ఈ మాటలేవి చాలు. భగవంతుడి మీదే చంద్రబాబు పన్నిన కుట్రలను వివరించటానికి ఈ పదాలేవీ సరిపో. తిరుమల లడ్డూ పవిత్రతపైనే కుట్ర పన్ని అడ్డగోల ఆరోపణలు చేసి 7 కొండల వాడికి అపచారాన్ని తలపెట్టారు చంద్రబాబు. దాన్ని వైఎస్ఆర్సీపీ మీద నెట్టేయటానికి మరో కుట్ర చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడేశారని నిరాధార ఆరోపణ చేశారు. 100 రోజుల తన రాక్షస పాలన నుంచి
ప్రజల దృష్టిని మళ్లించటానికే తిరుమల పవిత్రతను ఎగతాళి చేసే మహాపచారానికి తెగబడ్డారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఏపీలో జరిగింది అరాచకమే. హత్యలు, విధ్వంసం, ప్రజల మీదకు మళ్లించిన వరదలు. వారం రోజుల పాటు విజయవాడ వరదల్లో మునిగిపోతే లక్షలాది మంది ప్రజలను వరద నీళ్లకి వదిలేసి సహాయక చర్యల పేరుతో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్స్ చూసి దేశమంతా నివ్వెరపోయింది. తుంగలో తొక్కిన హామీలు, కనిపించని సంక్షేమం, కానరాని అభివృద్ధి, రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టిస్తున్న రక్తపాతం. 100 రోజుల్లో చంద్రబాబు సర్కార్ వెలగబెట్టిన దుర్మార్గాలు ఇవే కదా. తన దుర్మార్గపు పాలనతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉక్కు కార్మికులు నిలదీస్తూ ఉండటంతో వారికి టోకరా వేయటానికి చంద్రబాబు తిరుమల లడ్డూ పవిత్రత మీదే కుట్ర చేసేశారు. ప్రజల దృష్టిని తన అరాచక పాలన నుంచి మళ్లించటానికి, తమ అరాచకాలను ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీని ఇరికించటానికి తిరుమల దివ్య ప్రసాదం మీద నాడు మొదలుపెట్టిన కుట్రని పచ్చముఠ కొనసాగిస్తూనే వచ్చింది. ఈ పాపం ఇప్పుడు సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ తో బద్దలైంది. చంద్రబాబు ఇప్పుడు బీజేపీ భజన చేస్తున్నారు. మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదే చంద్రబాబు ఇదే నోటితో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఇదే చంద్రబాబు ఇదే నోటితో మోదీ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయటంలో చంద్రబాబుకి ఉన్న కుటిలత్వం సాధారణమైనది కాదు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్నారు. దేవదేవుడి సన్నిధిలో పవిత్రత తప్ప ప్రక్షాళన చేయటానికి ఏముంటుంది? అందుకే ప్రక్షాళన పేరుతో ఆ పవిత్రతనే అపహాస్యం చేసే కుట్రకి తెరతీశారు. వైఎస్ఆర్సీపీని ఇరికించే కుతంత్రం రచించారు. ప్రజలు చీకొట్టిన భక్తజన కోటి కన్నెర్ర చేసిన ఈ మహాపాతకాన్ని కొనసాగించారు. నాడు అన్అపాలజెటిక్ హిందూ సనాతని అంటూ తెగ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడా? ప్రాయశ్చిత దీక్ష అంటూ విజయవాడ కనకదుర్గ గుడి మెట్లని కింద నుంచి పైకి కడిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడా? కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు, రాజకీయమైన పరిపాలన అయినా చంద్రబాబు నమ్ముకున్నది వీటిని. అందుకే చివరకు ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రత మీదే కుట్ర చేసేశారు. తిరుమల అంటే సాక్షాత్తు కలియుగ వైకుంఠమే. ఆ దేవదేవుడికి ప్రపంచం నలుమూలలా కోట్ల సంఖ్యలో భక్తులున్నారు. తమ కుట్రని భక్తజన కోటి నమ్మేస్తుందని, వైఎస్ఆర్సీపీ అప్రతిష్ట పాలవుతుందన్నదే పచ్చముఠ పన్నాగం. కానీ చంద్రబాబు నిజస్వరూపం తెలిసిన భక్తులు, సాధారణ ప్రజలు ఎవ్వరూ ఈ అబద్ధాలను నమ్మలేరు. అదే సమయంలో ఈ వ్యవహారం తీవ్రమవుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీయటం ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్వతంత్ర విచారణ జరిపించాలని, రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో స్పష్టంగా కోరారు. ఇదే లేఖ తర్వాత న్యాయపరమైన దిశను మార్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఇలాంటి అంశాల్లో రాజకీయాలు తగవని హితవు పలికింది. భక్తుల విశ్వాసం అత్యంత సున్నితమైనదని పేర్కొంది. తప్పుడు ప్రచారం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న మీరు కల్తీ నెయ్యి వాడారని ఎలా మాట్లాడతారంటూ చంద్రబాబును తలంటింది. సిబిఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. నిజాలు బయటకు రావడంతో సైలెంట్ సిబిఐ నేతృత్వంలో సిట్ పచ్చముఠా దుష్ప్రచారాన్ని చెంప చెళ్ళు మనిపించేలా నిజాలు చెప్పింది. ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడు. ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వాళ్ళు. ఈయన ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరాతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గ గుడికి వెళ్ళిపోయి మెట్లు కట్టేశాడు. కోర్టు ఏం చెప్తాం? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్షీట్ వేసింది? ఇంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పింది. సుదీర్ఘ విచారణ తర్వాత సిబిఐ సిట్ తుది ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితుల పేర్లు చేర్చింది.
సరఫరా వ్యవస్థలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేసింది. అయితే సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడా వైఎస్ఆర్సీపీ పేరు లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో పనిచేసిన టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి పేరు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి పేరు కానీ లేదు. ఏ వైఎస్ఆర్సీపీ నేత పేరు కూడా లేదు. ఇదే పచ్చముఠ అబద్ధాలకు చెంపపెట్టుగా మారింది. జంతు కొవ్వు అన్న ఆరోపణలకు ఆధారమే లేదని సిబిఐ సిట్ తేల్చింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చ మీడియా చేసిన జంతు కొవ్వు ఆరోపణలపై ఎక్కడా మాట మాత్రం కూడా సిబిఐ సిట్ ప్రస్తావించలేదు. ఫిష్ ఆయిల్ అనే ప్రస్తావనే లేదు. కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారం లేనే లేదు. అంటే మొత్తం చంద్రబాబు ముఠా చేసిన ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఈరోజు ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు, చంద్రబాబు నాయుడు చెప్పిన అసత్యాలు, చివరికి చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం అతి పవిత్రమైనటువంటి ఒక బలమైనటువంటి సెంటిమెంట్ కలిగి ప్రపంచవ్యాప్తిగా ప్రేమించేటువంటి, ఆరాధించేటువంటి ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏదైతే చేశాడో వాటిని అందరూ ఈరోజు వాటిని అభ్యంతరం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుకునేది, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలను నమ్మి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే భక్తులు నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో యావగించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఆ శ్రీవారు చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి కనీసం అందరినీ, ప్రతి ఒక్కరిని, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని తన స్వార్థ రాజకీయాలకు వాడుకునేటువంటి చంద్రబాబు భక్తుల విషయాన్నైనా, భక్తుల మనోభావాలను గౌరవించి దేవుళ్ళ విషయాల్లో, దైవం విషయంలోనైనా మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వాస్తవం తెలిసింది. తిరుమల పవిత్రతను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నవేళ ఉన్న టీటీడీ ల్యాబే జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ ఉంది. పైగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీటీడీ ల్యాబ్ ని బలోపేతం చేశారు. ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకుని ల్యాబ్లో మరిన్ని పరికరాలు ఏర్పాటు చేశారు. దీనికోసం 80 లక్షల రూపాయల విలువైన అధునాతన పరికరాలు విరాళంగా అందించేలా ఎన్డీడీబీని జగన్ హయాంలో ఒప్పించారు. ఇలాంటివి ముఖ్యమంత్రిగా ఉన్నవేళ గతంలోనూ చంద్రబాబు చేసింది లేదు, ఇప్పుడు చేస్తోంది లేదు. నాణ్యత లోపం నామమాత్రంగా కూడా జరగకుండా జగన్ ప్రభుత్వంలో ఇన్ని రకాల చర్యలు తీసుకుంటే పచ్చముఠ మాత్రం నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూనే ఉంది. తిరుమల పవిత్రతను అపహాస్యం చేస్తూనే ఉంది. చివరకు సిబిఐ సిట్ సాక్షిగా చంద్రబాబు దుర్మార్గం బయటపడి. ఈ ప్రపంచంలో స్నేహితులను మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు. బతుకునిచ్చిన వారిని బజారుకు లాగిన మనుషులు ఉన్నారు. నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ దేవుడి మీద కూడా కుట్రలు చేసేవారిని మీరెప్పుడైనా చూసారా? ఆ దురదృష్టం తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకే కలిగింది. తన రాజకీయ లబ్ధి కోసం, తన డైవర్షన్ పాలిటిక్స్లోకి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామినే లాగేసిన ఘన చరిత్ర చంద్రబాబుది. కేవలం అదొక్కటే కాదు, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పవిత్రత, పేరు ప్రఖ్యాతలకు మంట పెడుతూనే ఉన్నారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల పవిత్రతను అపహాస్యం చేసే దారుణాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇదిగో ఇలా చూడండి, 2025 ఆరంభంలో జరిగిన ఈ దారుణం చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మహాపరాధం జరిగిపోయింది. వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం వచ్చిన భక్తులకు టీటీడీ నరకం చూపించింది. రాజకీయ నియామకాలతో టీటీడీ బోర్డును చంద్రబాబు నింపేస్తే ఆయన ఆటవిక పాలన ఆదర్శంగా తీసుకున్న టీటీడీ పాలక మండలి చరిత్రలో ఎన్నడూ లేని బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించింది. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ముందే తెలుసు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలోనే భక్తజన కోటి టిక్కెట్ల కోసం వస్తుంది. కానీ 2025లో మాత్రం తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల పాలయ్యారు. దీనికి కారణం టీటీడీ బోర్డు క్షమించలేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటమే. ఇదిగో ఇలా చూడండి, గుండె తరుక్కుపోతుంది కదా. ఆ దేవదేవుడి దివ్య సన్నిధిలో ఈ పాపిష్టి కార్యాలేంటని రక్తం మరిగిపోతోంది కదా. బిఆర్ నాయుడు టీటీడీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి జరుగుతున్న అపచారాలు అన్నీ ఇన్ని కావు. పదే ఆ కలియుగ వైకుంఠంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ, మాంసపు ప్యాకెట్లు కనిపిస్తుంటే భక్తజన కోటి హృదయాలు ఆవేదనతో బద్దలైపోతున్నాయి. 2025 డిసెంబర్లో భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలచివేసింది. మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
భూదేవి కాంప్లెక్స్ లో మద్యం మాంసం ప్రవేశం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ నిత్యం మద్యం బాటిళ్లు దర్శనం ఇవ్వటం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. ఈ అపచారం జరిగి 10 రోజులు కూడా కాకముందే అదే భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట, లాఠీచార్జ్ లాంటి దారుణాలు జరిగాయి. బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టీటీడీ గౌరవాన్ని తగ్గించే కుట్రలు, అరాచకాలు నాన్ స్టాప్ గా సాగుతున్నాయి. 2025 జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన కలకలమే రేపింది. 2025 మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్చల్ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా 2025 మార్చి 28న తిరుమలలో ఓ బెల్ట్ షాప్ వెలుగులోకి వచ్చింది. తిరుమలలో బెల్ట్ షాప్ లో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవదేవుడి సన్నిధిలో ఈ ఘోరాలేంటని భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వేళ పాలకుల నిర్లక్ష్యానికి గోమాతలు బలైపోయిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇలా బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాజకీయాలకు, వివాదాలకు, కుట్రలకు, కక్ష సాధింపులకు, అరాచకాలకు, అఘాయిత్యాలకు తిరుమల వేదికగా మారింది. అదే సమయంలో తిరుమల లడ్డూ మీదే చంద్రబాబు పన్నిన కుట్ర సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ సాక్షిగా బయటపడింది. దేవుణ్ణే లెక్క చేయని స్థాయికి చేరిన పచ్చముఠా రాక్షసత్వానికి తగిన శిక్ష తప్పదని భక్తజన కోటి తేల్చి చెప్తోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.